నెగెటివ్ ఆలోచనలనేవి ఎంత భయంకరంగా ఉంటాయో మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. సింపుల్‌గా చెప్పాలి, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నెగెటివ్ ఆలోచనలనేవి ఒక దురద లాంటివి. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక చిన్న కురుపేసిందనుకోండి, దాని చుట్టూ దురదేస్తుంది చూసారా? అలాంటి దురద లాంటిది నెగెటివ్ ఆలోచనలు. ఒక చిన్నది దెబ్బ తగిలినప్పుడు దాని చుట్టూ దురద, ఇచ్చింగ్ వచ్చినప్పుడు గోకుతా ఉంటే చాలా హాయిగా ఉంటుంది. అలా గోకుతా ఉంటే ఒక పుండుగా మారిపోతుంది. అవునా? కాదా? అలాంటివే నెగెటివ్ ఆలోచనలు. మీరు ఆలోచించే కొలది ఆ నెగెటివ్ అనే ఊబిలోకి ఇరుక్కుపోతారు. ఇంకా ఆ ప్రాబ్లమ్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే నెగెటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ, నలుగురికి చెప్పుకుంటూ, అవతల వాళ్ళేదో చెబితే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఉపశమనం పొందుతాము అన్న ఫీల్‌తో వాటిల్నే ఆలోచించడం, వాటిలి గురించే పదే పదే చెప్పుకోవడం అనేది గుర్తుపెట్టుకోండి, ఒక దురద లాంటిదే. చెబుతున్నప్పుడు హాయిగా ఉంటదేమో కానీ, దాని తర్వాత వచ్చే ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఆపండి. ఏదైతే దురదని అంటే ఎగ్జాంపుల్‌గా ఒక దెబ్బ తగిలినప్పుడు గోకకుంటా ఒక ఆయింట్‌మెంట్ రాసి ఎలాగ కంట్రోల్‌గా పెడితే ఎంత వేగంగా ఆ దెబ్బ అనేది తగ్గిపోతుందో, నెగెటివ్ ఆలోచనలు కూడా దాని వైపు ఎక్కువగా ఆలోచించకుండా గనక పాజిటివ్ అఫర్మేషన్స్‌తో మార్చుకుంటూ ట్రై చేస్తే ఆ ప్రాబ్లమ్ నుంచి కూడా అంత సొల్యూషన్, అంత ఉపశమనం అంత వేగంగా కనిపిస్తుంది. అందుకే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పా. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఆ దురద, నెగెటివ్ ఆలోచనల్ని ఎందుకు కంపేర్ చేశానో మీకొక క్లారిటీ రావాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీకొక క్లారిటీ వస్తుందో అప్పుడు మీరు పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేస్తారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే టాపిక్ ఏదైతే ఉందో, యద్భావం తద్భవతి అన్న దాని మీద మీరు ఫోకస్ పెట్టారు అంటే ప్రతిరోజు అద్భుతమే. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫాలో అవ్వండి. జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అంటే మీలో ఉన్న నెగెటివ్ ఆలోచన తగ్గించుకోవడం అనేది ఒక్కటే సొల్యూషన్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. థాంక్ యూ యూనివర్స్.